కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేవీ డే సన్నాహక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మైనార్టీ సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే రాము. దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సీఈఓ మమ్మల్ని జడ్పీ చైర్మన్ అవమానించారు. సత్వరమే మాకు న్యాయం జరగాలని ముసులూరు మండలం జడ్పీటీసీ ప్రతాప్ అన్నారు. సీఈఓ విధులు సరిగ్గా నిర్వహించకపోవడమే కాకుండా లేడీ ఎంప్లాయీస్ ని గెస్ట్ హౌస్ కి పిలిపించుకొని సంతకాలు పెట్టించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని జడ్పీ సీఈఓను నిలదీసిన జడ్పీటీసీ ప్రతాప్. మీరు చాంబర్కి ఎందుకు రారు? నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాను, మీరు చాంబర్లోనే దొరకరు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చానండి, చాంబర్లో దొరకరు. మీరు చాంబర్లో మీరు భోజనం తిని మళ్ళీ మీటింగ్కి అట్టుకెళ్తాం. ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, ఎంక్వైరీలు చాంబర్లోనే చేస్తాము. చాంబర్లో అసలు దొరకలేదు సార్. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాను, మీరు చాంబర్లోనే ఉన్నాం. మేము ఎంక్వైరీ ఒక ఆఫీసర్ మీద అభియోగం అవుతున్నాము అని అంటే ఎంత వాస్తవం లేకపోతే ఎందుకు అభియోగం వేస్తాము? ఆన్సర్ కాబట్టి కాదు, తప్పు చేశారు. మీరు వచ్చిన సీసీ ఫుటేజ్ తీయండి సార్. ఆఫీస్కి వచ్చిన సీసీ ఫుటేజ్ తీయండి. ఆఫీస్కి వచ్చిన సీసీ ఫుటేజ్ తీయండి సార్. మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు ఏం చేశారు? జిల్లా పరిషత్ పుట్టిన దగ్గర నుంచి ఈ విధంగా నిధులు నింపుదల చేసింది మీరు తప్ప ఇంకెవరలేరు. మీరు తప్ప ఇంకెవరలేరు. చూడండి, ఎస్పీ చూడండి, ఎస్పీ చూడండి సార్, ఎస్పీ చూడండి. గుడివాడ పట్టణంలో మైనార్టీ సోదరుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెంకన్న రాము అన్నారు. రాష్ట్రంలోని మసీదుల ఇమాం మౌజన్లకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 12 నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేయడంతో గుడివాడ టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, నారా హమారా, టీడీపీ హమారా అంటూ ప్లకార్డులు పట్టుకుని మైనార్టీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామును ముస్లిం సాంప్రదాయం ప్రకారం మైనార్టీ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ మౌలాలి, సయ్యద్ జబీన్, రఫీ, సర్దార్ బేగ్, కరీముల్లా, అబ్దుల్ సత్తార్, షేక్ జానీ నూర్, లాలా, ప్రభుత్వ కాజీ ఖలీల్ రెహమాన్, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత గురువులు, మసీదుల ఇమాంలు, మౌజాన్లు, పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉన్నదో మీ అందరికీ మీరు చూశారు. కానీ ఈ రోజున మన శాసనసభ్యులుగా వెనిగళ్ల రాము గారు ఎన్నికైన తరువాత ఇవాళ దానికి మహర్దశ డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తుగా తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సర్గం 2025 ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం సాయంత్రం సముద్రిక ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం విమానాశ్రయంలో నేవల్ ఆఫీసర్లు శ్రీ రజనీష్ శర్మ, శ్రీ కిషోర్, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ వంశీకృష్ణ యాదవ్, శ్రీ సుందరపు విజయకుమార్, శ్రీ పంచకర్ల రమేష్ ఇలా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా ఈస్టర్న్ నావల్ కమాండ్లోని శౌర్య అతిథి గృహానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులతో విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీ శంఖభ్రత భాగ్చి సమావేశమయ్యారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ సముద్రిక చేరుకున్నారు. చీఫ్ అడ్మిరల్ శ్రీ సంజయ్ భల్లా, ఆయన సతీమణి శ్రీ ప్రియా భల్లా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ పాల్గొన్నారు.
నగర పరిధిలో గల ప్లాన్ లేని నిర్మాణాలు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం కమిషనర్ ఆదేశాల మేరకు లబ్బిపేట, పట్టమటలోని అనధికార ఇళ్లను, షాపులను తొలగించారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగర పరిధిలో ఏవైనా అనధికార నిర్మాణాలు లేదా భవన మార్పులు అనుమతులు లేకుండా చేపడితే వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. భవనానికి ప్లాన్ లేకపోతే అమ్మటం, కొనటం, ఇంటి పనుల్లో పేరు మార్పు జరగవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికార భవనాల్ని క్రమబద్ధీకరించుటకు భవన క్రమబద్ధీకరణ పథకం 2025 జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 225 MA&UD ఎం డిపార్ట్మెంట్ తేదీ 12/11/2025 ప్రకారం అమలు చేస్తుంది. ఈ పథకం కింద 1985 జనవరి 1వ తేదీ తర్వాత నుండి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు నిర్మించబడ్డ అనధికార భవనాలు లేదా ఆమోదిత నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా నిర్మించబడిన అదనపు విస్తరణలు క్రమబద్ధీకరణకు అర్హులు. రైతులకు అండగా నిలబడి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతుకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అడుగడుగునా రైతుకు అండగా నిలబడి ఆదుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేసి రైతులకు దిక్కు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ధాన్యం పండిస్తే కొనేవారు ఎవరు లేరని, వరి అన్నం తింటే షుగర్ వస్తోందని సీఎం చంద్రబాబు ప్రచారం. యూరియా కృత్రిమ కొరత ఇలాంటివన్నీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని వరికుటి అశోక్ బాబు వివరించారు. రైతుల్ని కూటమి ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతుంది. ఒక పక్క తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే వారికి నష్టపరిహారం అందజేసి ఆదుకునే ఆలోచన చేయకుండా వ్యవసాయం దండగానే తన పాత నినాదానికే కట్టుబడి అన్నదాత వెన్ను విరిచేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి రైతుల పక్షాన్ని నిలవకుండా వరి పండిస్తే కొనేవారే లేరని, వరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని ప్రచారం చేసి వ్యవసాయం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాడు. వ్యవసాయం దండగాని రైతులు కూడా అనుకునేలా తన పార్టీ నాయకుల ద్వారా యూరియా కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతని నిలువున దోచుకున్నారు. అదేమంటే తిరుపతి లడ్డు అంటారు,
లేకపోతే మద్యం చేసి మీరు అందులో అక్రమంగా చేసి ఎవరి మీదో తొయ్యాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ విధానం కాదు. రైతులకు అండగా ఉండండి. రేపటి నుంచి మేమందరం బయట తిరుగుతూ ఉంటాం, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మేము రైతుల కోసం, రైతులకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క గింజ కూడా తడిచినా మాయిశ్చర్ ఉన్నా సరే అది మొత్తం కొనుగోలు ప్రభుత్వం మాత్రమే చేయాలనేది, ధరల స్థిరీకరణ నిధి అక్కడ పెట్టి రైతుకు అండగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. వెంటనే గోనె సంచులు వాళ్ళకి సప్లై చేయండి, వెంటనే వాళ్ళకి టార్పాల్స్ని ఇవ్వండి, లారీలు సప్లై అయ్యేటట్లుగా చూడండి. మీరు కొనుగోలు కేంద్రాలు ఏదైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకునే విధంగా వాళ్ళని చేయాల, మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నాయకులు చేసేటువంటి వాటి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ ద్వారా రైతులకి ఈ యొక్క వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్లుగా చేయాలనే దాన్ని కోరుతా ఉన్నాం. పీఎంఏవై ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటున్న వారికి తమ కూటమి పార్టీ నాయకుల తరపున ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించారు. శనివారం ఉదయం అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయం ఆవరణంలో పీఎంఏవై ఎన్టీఆర్ గృహకల్పన పథకంలో భాగంగా మంజూరైన పత్రాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంపిణీ చేశారు. పత్రాలతో పాటుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్ధిదారులకు తన సొంత నిధుల నుండి నూతన వస్త్రాలు బహుకరించారు. ప్రతి ఒక్కరికి 2 చీరలు, 2 పంచలు, 2 దుప్పట్లు చొప్పున పంచారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి కపుల్, డిఈ విజయబాబు, రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు డైరెక్టర్ దయాల శిరీష గాంధీ, నగర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి పార్టీల డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి యోజన గృహ నిర్మాణ కార్యక్రమంలో 2014-19లో ఎన్నో వేల లక్షల ఇళ్ళు నిర్మించడం జరిగింది. మా నియోజకవర్గంలో సుమారు 2000 పైగా ఇళ్ళు నిర్మాణం జరిగింది. ఆ రోజున 2,50,000 రూపాయలు అటు కేంద్రం 1,50,000, రాష్ట్రం 1,00,000 కలిపి 2,50,000 లబ్ధిదారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో దాన్ని చిందర వందర చేసి 2,50,000ని 1,80,000 చేసి 70,000 దాంట్లో బొక్కబెట్టి ఆ 30,000లో కూడా కేవలం ఆ భారతీయ సిమెంటు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఐరన్ మాత్రం ఇచ్చి డబ్బులు లెక్కగట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,50,000కి ఖాయం చేసుకుని ఈ యొక్క 1,00,000లో 70,000 ఎగ్గొట్టారు, 30,000 వాళ్ళ సరుకులని ఇచ్చారు. సో అందువల్ల ఆ రోజున గృహ నిర్మాణం కూడా చురుగ్గా జరగలేదు. మళ్ళీ ఈ రోజున మరలా 24లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని విరివిగా తీసుకురావాలని చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సొంత సైట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్కి అర్హులు. 3 లక్షల రూపాయలు ఒక రేషన్ కార్డు హోల్డరే కాదు, 3 లక్షల రూపాయలు ఇన్కమ్ లోపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని లబ్ధి పొందే అవకాశం ఉంది. అందువల్ల 420 అడుగుల గృహాన్ని నిర్మించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోమని ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అందరినీ సమావేశపరిచి 63 మందికి 70 మంది అప్లికేషన్ పెట్టుకుంటే దానిలో 7 మాత్రం ఇన్వాలిడ్ అయినాయి. 63 మందికి ఈ రోజున ఆ పత్రాలు అందజేసే కార్యక్రమం. వాటితో పాటు మా విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి నాయకులందరూ కూడా కలిపి ఒక్కొక్క ఇంటికి బట్టలు పెట్టి ఇవ్వాలని ఒక సాంప్రదాయాన్ని తీసుకురావడానికి 2 చీరలు, 2 దుప్పట్లు, 2 లుంగీలు, 2 తుళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ఇది కూటమి నాయకులందరూ అటు వాసు గారు కానివ్వండి, గణేష్ గారు కానివ్వండి, నియోజకవర్గ బాధ్యులు వాళ్ళందరూ సమక్షం వాళ్ళందరూ కలిసి మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మీ ద్వారా తెలుసుకున్న పేదవారు కావచ్చు, 3 లక్షల రూపాయల ఇన్కమ్ లోపు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అప్రోచ్ అయితే వాళ్ళందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేయించే బాధ్యత ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పేదలు వినియోగించుకొని సొంత ఇంటి కళ నెరవేరాలి. అటు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ఆశయం అది, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అది. ఈ ముగ్గురు ఆశయాలు నెరవేర్చడానికి మనం కూడా కొంత వెసులుబాటు కల్పించుకొని ఆ ప్రభుత్వం ఇచ్చే 2,00,000 తీసుకుని అదేవిధంగా మేము విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కూడా కలిపి దాన్ని ఒక 4-5 ఎన్ని ట్రాక్టర్లు ఇసుక పడితే అన్ని ట్రాక్టర్లు ఇసుక ఉచితంగా
అక్కడ లోడింగ్ ఛార్జ్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ ఏది కూడా వాళ్ళ మీద పడకుండా ₹1 ఖర్చు లేకుండా ఈ ఇళ్ళు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా స్థలం ఇసుక ఇవ్వడానికి ఇక్కడ కూటమి పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సిద్ధంగా ఉంది. దానికోసం ప్రత్యేకంగా ట్రాక్టర్లు కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. అందులో ఇవన్నీ కూడా పేదవారికి వీలైన సహాయం చేయాలండి. అటు కేంద్ర ప్రభుత్వం లక్షన్నర సహాయం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 చేస్తుంది. మా వంతుగా కూడా 30,000-40,000 ఇళ్ళు కట్టుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇసుక ద్వారా మేము కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, ప్రతి పేదవాడికి ప్రతి ₹3,00,000 లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళని సద్వినియోగపరచుకోవాలని, ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇచ్చే బాధ్యత కూడా శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి అయోధ్య పథకం కింద ఎన్టీఆర్ గృహకల్ప కింద ఈరోజు 62 మంది లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1,50,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1,00,000, ₹2,50,000. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక సొంత ఇల్లు అనేది పేదవాడికి ఒక కళ. ఆ కళని నెరవేర్చే విధంగా మరి సొంత స్థలం ఉన్న వారికి ఏమో ₹2,50,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, భూమి కూడా లేని వారికి మరి కిట్కో ఇళ్ళని మరి ఇల్లు ఇవ్వటం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ కలిసికట్టుగా పనిచేస్తూ ఈరోజు 62 మంది లబ్ధిదారులకి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో 62 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటిని చందంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. మొదటి విడుదల సేకరించిన 54,000 ఎకరాల్లో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి భూసేకరణ కార్యక్రమంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. మొదటి విడతలో సేకరించిన 54,000 ఎకరాల్లో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండవ భూసేకరణకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. విభజన హామీలో భాగంగా రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదన్నారు. రాజధానిలో అభివృద్ధి జరిగిపోయినట్టు చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలన్నారు. గత 11 ఏళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతుంటే మోదీని చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మోదీ జపం చేస్తున్నాయన్నారు. మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన 54,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా. 54,000 ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను, జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు ఈ 54,000 ఎకరాలకు అసలు విలువే లేనట్టు, ఈ 54,000 ఎకరాలైతే అసలు సరేపోనట్టు, ఈ 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము, మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా? ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే, మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా
మీకు అనిపించటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది 54,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నట్టు, అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతు ఇస్తున్నట్టు? రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు కూడా పడుతున్నారు. ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి, మళ్ళీ మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు. ఇవేం చిన్న అప్పులు కాదు ఇవి. ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు, డెకేడ్స్ పడుతుంది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి. మీరు ఇస్తున్న మద్దతుకు గాను మిగతా ఎంపీలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి, అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం 25 లోక్సభ, 11 మంది రాజ్యసభ, మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం పట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల మీద కూడా ఉంది. కనీసం అది కూడా మీరు సాధించలేదంటే మీరు చేస్తున్నది కేవలం స్వార్థ రాజకీయాలు. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ విడత, రెండో విడత ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మొదటిసారి సేకరించిన భూముల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు. దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా తప్పకుండా చేయాలి అని అనిపిస్తే అఖిల పక్షాన్ని పిలవండి, అందరినీ కూర్చోబెట్టండి, కన్విన్స్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, 54,000 ఎకరాలను ఏం చేస్తున్నారో చెప్పండి. అడిషనల్ గా తీసుకుంటున్న భూములతో ఏం చేస్తున్నారో చెప్పండి, వివరించండి. మేము కూడా కన్విన్స్ అయితే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళమే. కానీ ఇదేది చేయకుండా కేవలం కొంతమంది ప్రయోజనాలకే కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా, మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా, పేదవాళ్ళను, రైతుల్ని ముంచి స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది. లేదా అంబానీ, అదానీకి ఇంకా బీజేపీ పార్టీ బాకీ ఉందేమో, ఆ బాకీ తీర్చమని మీ నెత్తిన పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. ఇదేది భావ్యంగా లేదు. దయచేసి చంద్రబాబు గారు ఈ దీంట్లో అంట 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలట. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్ కి ఉన్నది 1850 ఎకరాలు. భోగాపురంలో ఎయిర్పోర్టుకు కేటాయింపు జరిగింది 2,200 ఎకరాలు అనుకుంటా. ఇక్కడ మన గన్నవరంలో ఎయిర్పోర్టుకు ఉన్నది 1,250,000 ఎకరాలు కావచ్చు. మరి చంద్రబాబు గారికి 5,000 ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు. విశాఖపట్నంలోనే, విశాఖపట్నం ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ యాజ్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం భోగాపురానికే 2,200 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా? అంత బిజినెస్ ఇక్కడ ఉందా? అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా? ఇప్పటికే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టుకు గాను వస్తున్నది కేవలం 90% ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ATRs. ATRs అంటే అర్థమవుతుంది కదా, చిన్న ప్లేన్లు, బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి. కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషి కాలు కూడా పట్టవుదా. అలాంటి ప్లేన్లే వస్తున్నాయి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్ లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము. సార్ ఇక్కడికి వచ్చేవి అన్ని మోస్ట్లీ 90% ATRsే. ముందు అది బాగు చేయండి. ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్లేన్స్ కండిషన్స్ బాగు చేయండి. ఇప్పుడున్న ట్రాఫిక్ కి, ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్ కి, ఈ జనానికి మీరు మేలు చేయండి. పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు. ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా
దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్లను 24/7 కొనసాగించాలని ఆదేశించారు. బలమైన ఎదురుగాలు వీచేటప్పుడు చెట్లు హోల్డింగ్స్ వద్ద ఉండవద్దని ప్రజలు హోంమంత్రి అనిత కీలక సూచన చేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం సమీక్ష నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని పంపించాలన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేవీ డే సన్నాహక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మైనార్టీ సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే రాము. దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.